అందరిని హెచ్చరించడానికి తగిన వివేక జ్ఞానము తండ్రి కుమారునికి ఆరోగ్యము సహాయం అనుగ్రహించమని పరిశుద్ధాత్మ తోడుగా ఉంచమని మా అందరికీ అర్థమయ్యే రీతిలో తండ్రి ఈ వాక్యమును బోధించి దేవా మా జీవితాలను హెచ్చరించుకొని మీ కొరకు బ్రతకడానికి సాయం చేసింది. దైవ సేవకులు విశ్వాసులు తండ్రి ఎవరు కూడా మీ వాక్యాన్ని విని విడిచిపెట్టుకోకున్నట్లు హృదయంలో ఉంచుకొని మీ కొరకు బ్రతికే భాగ్యం అందరికీ దయచేస్తాను కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన ప్రార్థనలను నెరవేరుకుంటాం కనుక ఆమేన్. ఇప్పుడు మూడు పీటల తాడు తెగిపోదు అనగా అనే ఆలోచనాత్మక మాటలను మన ముందుకు చెప్పడానికి మా ప్రాంతానికి బ్రదర్ డి రాంబాబు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ BYUI వీరు దేవుని మాటలు వినిపిస్తుందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హలో ట్రబుల్ ఇవ్వండి డేట్ తగ్గించండి. హలో చెక్ హలో హలో డేట్ తగ్గించండి. హలో హలో ఇంకొంచెం డేట్ హలో హలో చెక్ హలో హలో ఇంకొంచెం మాస్క్ పెంచండి. హలో హలో ఓకే అలాగే ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల దేవా నీకే వందనములు స్తోత్రములు. ఈ సమయంలో జతపరచబడిన మీ పిల్లలు ప్రత్యేకంగా ఈ రోజున వారి యొక్క గ్రామంలో వారి బంధువుల ఆత్మీయుల స్నేహితుల సమక్షంలో ప్రత్యేకంగా ఈ రిసెప్షన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవా ఈ సమయంలో మీ పిల్లలు జతపరచబడి ఒక కొత్త జీవితాన్ని ఆరంభించబడి భార్యాభర్తలుగా కలిసిమెలిసి ఎలా జీవించాలో మీ వాక్యం ద్వారా తెలియచేయండి. అంతేకాదు వీరిద్దరే కాకుండా ఇక్కడ చాలా మంది భార్యాభర్తలుగా ఉన్నారు, జంటలుగా ఉన్నారు. వారి కొరకు ఈ జంట కొరకు మా అందరి కొరకు సందర్భోచితమైన మాటలతో మా హృదయాలు నింపుమని యేసు ద్వారా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలు మరిశం గారికి, ప్రియమైన సోదరులు మరి దేవరాజన్న గారు, యేసు ప్రసన్న ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరికీ మరొక మారు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక పాట వేశారు. అందులో టైటిల్లో చిన్న దోషం ఉంది, సరిగ్గా దాన్ని వేయలేకపోయారు. మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు అని వాక్యంలో ఉంది. ఈ మాట ఎక్కడుంది అంటే ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయంలో 9-10 వచనాలలో ఉంది. ఒకసారి మనం ఆ వాక్యాన్ని తీద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు ఏమేమి రాయబడిందో ఒకసారి చదువుకుందామా?
కొంచెం అందిస్తారా? చదవండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలం కలుగుతుంది కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. తర్వాత వారు ఒకవేళ పడిపోయిన ఒకడు తోటి వారిని లేవనెత్తుతాడు. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల శ్రమే కలుగుతుంది, లేవనెత్తు వారు లేకపోరు. తర్వాత ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరి గారికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి ఒకరి మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి ఎదిరింపగలరు. మూడు పేటల తాడు త్వరగా తిప్పు. ఈ మాట ఇక్కడ రాయబడింది 10వ వచనంలో కదా, 12వ వచనంలో రాయబడింది. 3 పేటల తాడు త్వరగా తిగిపోదు అన్నాడు. 3 పీటల తాడు అనలేదు, పేటల తాడు అన్నాడు. పీటకి పేటకి చాలా తేడా ఉంటుంది. పీట అంటే ముడి వేయటం, అంతే కదండి. తాళి కట్టేటప్పుడు 3 ముళ్ళు వేస్తారు. ఆ 3 ముళ్ళు వేయటం వలన వేసిన పీట కూడా తిరిగిపోతుంది. ఇక్కడ పీట గురించి మాట్లాడటలేదు, పేట గురించి మాట్లాడుతున్నాడు. పేట అంటే ఆడవాళ్ళు జడల్లుతారు. జడని 3 భాగాలుగా తీసుకొని ఒకదానికొకటి మెలకులుగా తిప్పుతారు. దాన్ని ఏమంటారు? జడ అంటారు. ఆ వెంట్రుకలన్నిటికీ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తే అయిపోద్దిగా. ఈ జడని తీసుకోవాలి అని అంటే జడ వేయటం ద్వారా దానికి ఒక అందం వస్తుందని జడ వేస్తారు. ఆ జడ వేసే తరుణంలో కలిసి ఉన్నటువంటి ఆ వెంట్రుకలన్నిటినీ 3 భాగాలుగా చేసి ఒకదాని మీదికి ఒకటి అమర్చుకుంటూ ఆ జడను అలా అందుకుంటూ వెళతారు. అది గట్టితనంగా తాడుగా ఉంటుంది. అలాగే కొంతమంది బంగారు తాడు చేయించుకుంటారు. చేయించుకున్న తరుణంలో వారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, ఆవిడ 2 పేటల తాడు చేయించుకుందండి అంటారు. 2 పేటల తాడు అంటే ఒక పక్క బంగారం, మరొక పక్క బంగారం, 2 తాడు కలిస్తే 2 పేటల తాడు. 3 పేటల తాడు అని అంటే 3 దారాలు కలవాలి, 3 లైన్లు కలవాలి. పిల్లరా, ఈ 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని సొలొమోను గ్రంథకర్త ఎందుకు అనవలసిన అవసరం ఏర్పడింది అంటే, ఒంటరితనాన్ని గురించి చెబుతూ ఈ మాట చెప్పాడు. ఒంటరితనం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఈ సూర్యుడి కింద జరుగుతున్నటువంటి దురావస్థలలో ఒంటిగాడై ఉండుట అంతటి దురావస్థ ఇంకొకటి లేదట. అది సొలొమోను గారికి కనపడింది. ఒంటిగాడై ఉండుట అంత దురావస్థ అంటే వాడు ఎందుకు కష్టపడుతున్నాడో వాడికి తెలియదు, ఎందుకు ప్రయాసపడుతున్నాడో వాడికి తెలియదు, తన కష్టం ఎవరు అనుభవించాలో తెలియదు. ఒంటిగాడు తను పడుతున్న ప్రయాస అంతా ఎవరి కొరకు అని ప్రశ్నిస్తూ అది దురావస్థ అంటూ ఈ మాటను ఈ 4వ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది సొలొమోను గారు. ప్రియమైన దేవుని వర్లారా,
నిజంగా ఒంటరితనం భయంకరమైనదా అంటే అవును. ఎంత భయంకరమైనదంటే అబ్బాయిల వయసు 25 దాటి 30కి వచ్చేసింది అనుకోండి. 30కి వస్తే వాళ్ళు మెంటల్ కండిషన్ అంత బాగోదండి. ఒక్కళ్ళే మాట్లాడుకుంటారు, ఒక్కళ్ళే నవ్వుకుంటారు. ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయంటే ఒంటరితనం, అంతే కదండి. అదే 25 ఏటే ఒక అమ్మాయిని చూసి చక్కగా పెళ్లి చేసామనుకోండి, ఒక్కడిగా మాట్లాడుకున్నదిపై ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎంత బాగుంటుంది చెప్పండి, అంతే కదండి. ఒంటరితనం ఎంత భయంకరమైనదంటే మనిషిని సైకోగా మార్చేస్తుంది. ఈ సత్యం తెలిసిన దేవుడు ఆదాము విషయంలో ఏమన్నాడు? 2వ అధ్యాయం 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఎంత భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు ఎంత చక్కని మాట అన్నాడు చూడండి. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు చూడండి. ఎందుకన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను. ఆదాము గురించి మాట అంటున్నాడు కదా, ఆదాము ఒంటరిగా ఉండేట్టు ఎవరికి మంచిది కాదు? ఆదాముకు మంచిది కాదా, లేదంటే దేవుడికి మంచిది కాదా? ఇప్పుడు ఒకవేళ నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, చెడిపోయే అవకాశం ఉంది, తొందరపాటు వల్ల తప్పటడుగులు వేసే అవకాశం ఉందని ఇప్పుడు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి కనుక. కానీ ఆ రోజు ఆదాము చెడిపోయే అవకాశం ఎక్కడుంది చెప్పండి? ఆయన ఒక్కడే కానీ ఇంకా అమ్మమ్మ కూడా రాలేదు కదా, ఒక్కడే కదా. దేవుడికి ఒక్కడిగా ఉన్న ఆదామును చూసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎందుకు ఆలోచించాడంటే ఆదాము ఒక్కడిగా ఉండటం దేవుని సంకల్పము కాదు. ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి? ఆయన వ్యూహరచన ఏంటి అంటే 1వ అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో ఉంటుంది. దేవుని యొక్క ఆలోచన ఏంటో. దేవుని ఆలోచన ఏంటి? 1వ అధ్యాయం ఆదికాండం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ బ్లెస్సింగ్ ఆదాముకి అవ్వకు దేవుడు ఇవ్వాలి అంటే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆదాము ఒంటరిగా ఉండటం ఎవరికి మంచిది కాదు అని అంటే దేవుని ప్రణాళికకే మంచిది కాదు. ఇప్పుడు మన పిల్లలు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని అనుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయికి 25 సంవత్సరాలు వచ్చినాయి, ఒకటే సెల్ ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. అర్ధరాత్రి కూడా సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని దుప్పటి తన్ని సెల్ ఫోన్ ఓపెన్ చేసి వస్తున్నాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? వీడికి ముక్కు సైడ్ అయ్యాలి, చెప్పేది వినటం లేదు. అర్ధరాత్రి వరకు సెల్లు చూస్తున్నాడు, ఒకటే సొల్లు కబుర్లు చెప్తున్నాడు. కాబట్టి ఈ సొల్లు కబుర్లు ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేస్తే ఆవిడతో చెప్పుకుంటాడు అని పెళ్లి చేయాలని అనుకుంటాం. అబ్బాయి ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఇప్పుడు మనం ఆలోచన విధానం ఇలా ఉంటే దేవుడు ఆ రోజు ఇచ్చిన ఆలోచన చూడండి ఆ రోజు. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండకూడదు. మీకు విషయం తెలుసా? ఒంటరితనం ఎంత భయంకరమైనదో ఆ ఒంటరితనాన్ని అనుభవించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? దేవుడండి. ఈ సృష్టి లేనప్పుడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కూడా కలగనప్పుడు, వీరి తర్వాత దూతలు కూడా కలగనప్పుడు దేవుడు ఒంటరివాడు. ఆ ఒంటరితనాన్ని మొదటిగా అనుభవించిన వ్యక్తి దేవుడు కనుక ఒంటరిగా అస్సలు ఉండకూడదు నా పిల్లలు అనుకున్నాడు. అందుకనే బైబిల్లో కీర్తన గ్రంథంలో 68వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందామా? కీర్తన భాగము 68వ అధ్యాయం మనం చూస్తే 68 ఒకసారి చూడండి, 6వ వచనం. 68 కీర్తన భాగము 6వ వచనం.
దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. చూసారంటే దేవుని ఆలోచన చూడండి. ఏకాంగులం అంటే అర్థం ఏంటండి? ఒంటరిగా ఉన్న వారిని ఒంటరిగా ఉంచదలుచుకోవట్లేదు దేవుడు. ఏకాంగులను సంసారులుగా చేయాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఒంటరితనం అనేది అసలు దేవుడు కూడా నచ్చదండి. సోలోగా బ్రతుకుదాం అనుకుంటున్నావా? ఒక సినిమా తీసాడు ఒక పనికి మానగాడు, ఏకి నిరంజన్ అట సినిమా పేరు. ఏం పేరు? ఏకి నిరంజన్. దానికి ఒక పాట, మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ ఒక పాట. అమ్మ లేదు, నాన్న లేదు, అమ్మ లేదు, ఎవరు లేరట. ఏకి నిరంజన్ అట. నిజంగండి, ఈ భూమి మీద ఒంటరితనం అంత దౌర్భాగ్యమైన జీవితం ఇంకొకటి లేదు. ఇది నీవు చెబుతున్న మాట కాదు, జ్ఞాని అయిన సొలొమోను చెబుతున్న మాట. సూర్యుడి కింద దురావస్థ ఒకటి నాకు కనబడెను. 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు. ఏమంటే చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము ఏమంటున్నాడు? చెమట సూర్యుడి కింద జరుగు అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. వాదింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుస్తున్నారు. 7వ వచనం నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుడి కింద నాకు కనపడను. చదవండి తర్వాత. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. స్టార్ట్ చేశాడు చూడు. సూర్యుడి కింద ఒక భయంకరమైన దురావస్థ కనపడిందట. అదే ఒంటరితనము. కాబట్టి ఇక్కడ చాలా మంది తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. వయసు రాగానే మీ పిల్లలకి పెళ్లి చేసేసేయండి. అస్సలు ఆలస్యం చేయమాకండి. ఎందుకంటే ఒంటరితనాన్ని మన పిల్లలకి ఇవ్వటం వలన వాళ్ళ వారికి ఉన్నటువంటి అన్ని విధాల కూడా ప్రమాద దశలోకి వెళుతుందని నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తాను. ఓకే, ఒంటరితనం మంచిది కదా, తప్పు. ఇప్పుడు ఒంటరితనానికి ఒకరు తోడు కావాలి. సమస్య ఎక్కడుందంటే, ఒక్కడు తనకు తోడు వెతక్కుంటే ఇద్దరు కలిసి జీవించలేకపోతున్నారు. వయసు వచ్చిన అబ్బాయికి ఒక చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ మనసులు కలిసిపోయి ఒక్కటిగా జీవించలేకపోతున్నారు. అయితే ఈ ఒక్కటిగా జీవించాలంటే ఏం చేయాలి అని అంటే, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉండాలంటే ఇద్దరుగా ఉంటే, వాళ్ళిద్దరు మాత్రమే కలిసి ఉండాలనుకుంటే కుదరదు. మూడో వ్యక్తి వారి మధ్య ఉండాలి. అదేనండి మన పాఠం. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అని దేవుడు ఎందుకు అంటున్నాడు అని అంటే, భార్య భర్తలుగా వాళ్ళిద్దరు వారికి తోడుగా ఒకరు ఉండాలి. ఎవరుండాలి వారి మధ్య? ఎవరుండాలి? నేను చెప్తానండి. ఇప్పుడు 3 పేటల తాడు అన్నాడు కదా. 3 పేటలు ఏంటో మొదటగా నేను కొంచెం వివరిస్తాను. కొంచెం ఓపిక చేసుకుని వినండి. చాలా మంచి విషయం ఇది. 3 పేటలు ఏంటో ఒక్కొక్కటి నేను వివరిస్తాను. మొదటి పేట భర్త. ఎవరండి? మొదటి పేట భర్త. భర్త ఎలా అవుతాడో కూడా చెప్తాను. రెండవ పేట భార్య. మొదటి పేట భర్త, రెండవ పేట భార్య. ఓకే, ఇప్పుడు భర్త అనే పేట ఎలా ఉంటుందో తెలుసా? చూడండి ఒకసారి బైబిల్లో. ఏమండి? కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమండి? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి.
ఉమ్. భర్తలారా భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇక్కడ ఆపుతాను కాసేపు. భర్త అనే పేట ఎలా ఉండాలంటే ప్రేమతో కూడినదై ఉండాలి. భర్త అంటే ప్రేమనే పేట అని చెప్తున్నాడు చూడండి. ప్రేమ. భర్త భార్యని ఏం చేయాలమ్మా? ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ఐ లవ్ యూ అని చెప్తామా? ఎవరన్నారు? డైలాగులు ఎవరైనా చెప్తారు. డైలాగ్ చెప్తాం కాదు. ప్రేమించటం అంటే ప్రేమకు నిదర్శనం. ప్రేమకు నిదర్శనం. భరించటం, సహించటం, పోషించటం, సంరక్షించటం. దేవుడు మనం ప్రేమిస్తున్నాడండి. ఎన్ని చేశాడు మన కోసం? ఎన్నో చేశాడు. అది ప్రేమ. కాబట్టి భర్త అనే పేట ప్రేమతో కూడిన పేట. పెళ్లి కుమారుడి పేరేంటి? పెళ్లి కుమారుడి పేరేంటి? ఎవరో ఒకరు చెప్పండి. ఆయనే చెప్పాలి. తిమోతి. మంచి పేరు. తిమోతి తన భార్య అయినటువంటి చెల్లెమ్మ పేరేంటి? మరియమ్మ. తిమోతి తన భార్య అయినటువంటి మరియమ్మను ప్రేమించాలి. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. తిమోతి మరియను మాత్రమే ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మరియను మాత్రమే ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే యేసుక్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాలి. సంఘమును క్రీస్తు ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాలి. కానీ ఈరోజు మానవుల మధ్య, మనుషుల మధ్య ప్రేమలు ఎలా ఉన్నాయంటే పెళ్ళైనటువంటి 1 సంవత్సరం మా అంటే 2 సంవత్సరాలు అంతే ప్రేమ. ఆ కాస్త ప్రేమ 2 సంవత్సరాల తర్వాత ఏమైపోద్ది? చల్లారిపోద్ది. ఒక భర్త ఒక పురుషుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. జాగ్రత్తగా వెళ్ళాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత వెళ్ళి ఇప్పుడు నీ భార్య గురించి నీ అభిప్రాయం చెప్పంటే ఏమంటున్నాడు కదా? నా భార్య అని అన్నాడు. అని అంటే తేనె. మరి ఇప్పుడు అట్లా ఉంటారు, గారిపోతుందండి. ఇప్పుడు గారిపోతుంది. తేనె అన్నాడు. తర్వాత కొంతకాలానికి ఒక 3 సంవత్సరాల తర్వాత కలిసి ఇప్పుడు చెప్పు నీ భార్య గురించి అభిప్రాయం అని అంటే నా భార్య మనీ అన్నాడు. అంటే పెళ్ళై 2 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది. అందుకని ఇప్పుడు భార్య గురించి ఏమంటున్నాడు? మనీ. తర్వాత 5 ఏళ్ల తర్వాత అడిగాడు, ఇప్పుడు చెప్పు నీ భార్య గురించి అంటే నా భార్య పెద్ద శని అన్నది. 10 ఏళ్ల తర్వాత అడుగుతున్నారు, ఇప్పుడు చెప్పు నీ భార్య గురించి నీ అభిప్రాయం అంటే అంటున్నాడు నా భార్య పెద్ద చెల్లింది, అనవసరంగా చేసుకుంటానండి అని చెబుతూ పిల్లలు వచ్చి అడిగారు, డాడీ అప్పుడప్పుడు దెయ్యం కథ చెప్తావు కదా నువ్వు, ఆ దెయ్యం కథ ఏదో మాకు కూడా చెప్పరాదు, దెయ్యం ఎలా ఉంటుంది చూపించరాదు అంటే మన ఇంట్లో వంట రూమ్లోకి వెళ్తే అసలైన దెయ్యం కనపడితే అదట. అంటే ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? మరి హనీ అన్నాడు, మనీ అన్నాడు, అంతే. మనుషుల ప్రేమలన్నీ కొంతకాలమే ఉంటున్నాయి, అవి నిజమైన ప్రేమలు కాదు. ప్రేమ దేవుడిలో నుంచి వచ్చే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుడిలో వచ్చే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. దేవుని ప్రేమ ఎల్లకాలం ఉండేది. కాబట్టి తిమోతి మరియమ్మను ముసలైపోయినా గాని మంచి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కల్మషులని ప్రేమను కుమ్మరించాలి తన భార్యపై. నిజంగాండి, భర్తలకి భార్యలకి మధ్య నిజమైన ప్రేమలు ఉన్నాయో తెలియాలంటే, ఉన్నవో లేవో తెలియాలంటే ఎప్పుడైనా ఒకరోజు పొరపాటున కూర వండటం తేడాగా వండితే అప్పుడు తెలుస్తుంది భర్తకి ఎంత ప్రేమ ఉందో కదండి. ఎంత ప్రేమ ఉందో అప్పుడు తెలుస్తుందండి. ఆ కూరలో తేడా జరిగింది అనుకోండి, తినేటప్పుడు నీ మొహం ఉన్నట్టే ఉంది, నీ మొహం తపాలా మొహం రెండు ఒకటే, అట్నే ఉంది నీ కూర కూడా అంటాడు. అంటాడండి. ఒక భర్తట
భార్య భార్యకి గారెలు చేయటం బాగా ఇష్టమట, గారెలు బాగా చేస్తుందట. అయితే గారెలు చేస్తే తింటాడు, బాగా ఇష్టమట ఆయనకి. ఆవిడ కూడా బాగా చేయటం అంటే ఇంట్రెస్ట్ అట. చేసిస్తే తింటాడు తృప్తిగా, మంచిగా హ్యాపీగా తింటాడట. ఒకరోజు గారెల్లో ఉప్పు వేయటం మర్చిపోయిందట. ఏమేయటం మర్చిపోయింది? ఉప్పు వేయటం మర్చిపోయింది. గారెల్లో ఉప్పు లేకపోతే అసలు రుచిగా ఉంటాయండి? మీరు చెప్పండి, అసలు రుచిగా ఉంటా. అయితే తీసుకొచ్చేవగానే ఒకటి నోట్లో పెట్టుకున్నాడు. అర్థమైపోయింది భర్తకి, ఏమని? గారెల్లో ఉప్పు లేదు. ఇప్పుడు అంటున్నాడు, అమ్మాయి రోజు నువ్వు చేసిస్తే నేను తింటున్నాను కదా, ఈ రోజు నువ్వు తినిపించు నేను తింటా అన్నాడట. నువ్వు తినిపించు నేను తింటా అన్నాడు. మంచి భర్త అండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే గారెల్లో ఏం లేదు, ఉప్పు లేదు. ఇప్పుడు ఆమె తినిపిస్తా ఉంటే తింటా ఉంటున్నాడు. ఒకటి తర్వాత ఒకటి అయిపోతున్నాయి, 10 అయిపోయాయి. ఈలోగా ఇంటికి ఎవరో వచ్చారు. ఓ ఏంటో చేసుకొని ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. ఏంటి నాకోటి ఏంటి, ఒకటి తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఆడికి అర్థమైపోయింది, ఏంటి గారెల్లో ఏం లేదు, ఉప్పు లేదు. చిచి గారెలు ఉప్పు లేదంటే అప్పుడు ఆ మంచి భర్త అంటున్నాడట, ఆ మంచి భర్త, రే ఇంటికి వెళ్ళి నీ భార్యతో చేయించుకొని నీ భార్య చేతులతో తినరా, అప్పుడు తెలుస్తుంది నీకు ఆ టేస్ట్ అన్నాడట. అర్థమైందా? అప్పుడు తెలుస్తుంది నీకు ఆ టేస్ట్ అన్నాడట. నిజమే, భార్య మీద ప్రేమ ఉంటే భరిస్తాడు, సహిస్తాడు, ఓర్చుకుంటాడు. ప్రేమ ఎల్లకాలం ఉంటుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అలాంటి ప్రేమ ఎవరిలో ఉండాలి? తిమోతిలో ఉండాలి. తిమోతి ఒక్కడునే కాదు, ఇక్కడ భర్తలుగా ఉన్న అందరిలో ఉండాలి. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి పేట ప్రేమ, భర్త నుండి కలిగే ప్రేమ. కాబట్టి చాలా మంది భర్తలు సమస్యలు ఎక్కడ వస్తున్నాయంటే, చాలా మంది భర్తలు భార్యను ప్రేమించట్లే. భార్యని ప్రేమించకుండా ఎవరినో ప్రేమిస్తాడు ఈయన. ఇదేం ప్రేమ? ఎవరినో ప్రేమించడం ఏంటి? నిబంధనతో కూడిన ప్రేమ. నీ భార్య నీతో నిబంధన చేసుకున్న తర్వాత వాక్యానుసారంగా ప్రేమను 100% లవ్ను నీ భార్య మీద కుమ్మరించవలసి ఉండగా నువ్వు ఎవరినూ ప్రేమిస్తున్నావు అంటే నీకు వాక్యసారం నీకు అర్థం కాలేదని వాక్యం చెబుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మొదటి పేట భర్త అనే ప్రేమ అనే తాడు. 3 పేటలు. మొదటి పేట వచ్చేసింది. రెండో పేట ఏంటి తెలుసా అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 22వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చదువుకుందామా? క్రీస్తు సంఘమునకు శ్రేష్ఠుడై ఉన్నాడు. 22వ వచనం ఎవరంటే చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండాలి. రెండో తాడు, రెండో పేట విధేయత. మొదటి పేట ఏమైంది చెప్పుకున్నామండి? ప్రేమ, భర్త నుండి వచ్చేది. రెండవది విధేయత. భార్య తన భర్తకు విధేయురాలుగా ఉండాలి. మీకు అర్థమవుతుందండి? సమస్య ఎక్కడుందంటే భార్య ఏమో భర్తను ప్రేమించడు, భర్త ఏమో భార్యను ప్రేమించడు, భర్త ఏమో భార్యను ప్రేమించక భార్య ఏమో భర్తకు విధేయురాలుగా ఉండక ఇక్కడే అన్ని సమస్యలు స్టార్ట్ అవుతుంది. చూసారండి? కాబట్టి భర్త భార్యను ప్రేమించి భార్య భర్తకు విధేయురాలుగా ఉంటే సమస్యలు ఏముండవు. కానీ సమస్య అంతా ఇక్కడే ఉంది. ఈయన ప్రేమించడం లోపడదు, అంతే సంగతి. అక్కడే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఏమంటున్నాడు? భార్యలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడండి, విధేయులుగా ఉండండి. లోబడటం అంటే ఏంటండి? చెప్పింది వినటము, అంతే కదండి. చెప్పింది వినటం, చెప్పిన దానికి లోబడటం. కానీ కొంతమంది భార్యలు లోబడరండి, కొంతమంది వినరండి. నువ్వు చెప్తే నేనంటే కాదు, నీకు చెప్తేనే నువ్వు వినాలి. ఈ టైప్ ఉంటారండి. తప్పండి, అది తప్పండి. భార్య భర్తకు లోబడాలి.
మొదటి తాడు భర్త నుండి వచ్చే ప్రేమ అయితే, రెండవ తాడు భార్య నుంచి వచ్చే విధేయత, వినయం, భర్తకు లోబడి ఉండటం. ఉంటున్నారండి? ఉంటున్నారా? కొంతమంది భార్య ఎలా ఉంటారో మీకు నేను చెప్తానండి. ఎవరైనా ఇంటికి వచ్చి ఏమ్మా మీ ఆయన ఉన్నాడంటే, వాడు లోపట ఉన్నాడులే కానీ నాకు చెప్పంటారు. ఇది అని బాగుందంటారా? మళ్ళీ పైగా భర్తను ఏమంటున్నారు? వాడు ఎంత బాగుందంటారా? ఇది విధేయత అంటారా? ఎట్లాగండి? ఇద్దరు భార్య భర్తలు ఎక్కడ ఇద్దరు కూర్చొనే ఉంటారు, ఎవరో వస్తారు, ఇదేంటి అని అడుగుతారు. వాళ్ళని మాట్లాడతారు, ఏం చెప్పు, ఇది విధేయత అంటారా? అలా గనక ఎవరైనా ప్రవర్తిస్తే, అమ్మా అలా ఎవరైనా ప్రవర్తిస్తే మీ భర్తలకు మీరు విధేయులు కానే. ఒక మంచి అందమైన భక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ వినండి. అందమైన భార్య అంటే చక్కగా ఎర్రగా ఉండి, చక్కగా ఎరుపు రంగులో ఉండి, చక్కగా ముఖం బాగుండి, గుండ్రటి ముఖం, చంద్రబింబం లాంటి ముఖం, చక్కని ఆకారం, చక్కని ఎత్తు, చక్కగా ఉంటే అందమైన భార్య కాదు. అందమైన భార్య అంటే ఎవరో తెలుసా? అందమైన భార్య అంటే ఎవరో తెలుసా? తన భర్త చెప్పినట్టు చక్కగా వినే భార్య అందమైన భార్య. నువ్వు ఎంత అందంగా ఉన్నా నీ భర్తకు నువ్వు విధేయురాలు కాకపోతే నువ్వు అందమైన భార్యవి కానే కాదు. కాబట్టి దేవుడి సమాజానికి సంస్కారం నేర్పించాడండి, కానీ ప్రజలే గ్రహించలేకపోయారు. నీకు విషయం తెలుసా? ఈ రోజు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో ఉన్న కోర్టులు, న్యాయస్థానాలలో ఉన్న కేసులలో ఎక్కువ కేసులు భార్య భర్తల కేసులే. భార్య భర్తల కేసులేనండి. ఎందుకు భార్య భర్తల కేసులే ఉంటున్నాయి? ఎందుకు విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్నారు అంటే, ఈయనేమో ప్రేమించడు, ఆమె విధేయురాలుగా ఉండదు. సమస్య అంతా ఇక్కడే. కొంతమంది భార్యలు ఉంటారు, నేను ఎక్కువ కట్నం తెచ్చిన, ఎందుకంటే నీ మాట, కొంతమంది భర్తలు ఉంటారు, లేదు నువ్వు నా ఇంటికి వచ్చావు, నేను చెప్పినట్టే వినాలా, కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేవా. నువ్వు వంటింటికి ముందే నువ్వు అంతే, ఇంకంతకంటే ఎక్కువ లేదు నీకు ఛాన్సు. నీ జీవితంలో సగభాగం భార్య అంటే వంటింటికి ఉందేలా? ఎవరు చెప్పారు? నీ జీవితంలో సగభాగం భార్య అంటే నీ జీవితం, లైఫ్ పార్ట్నర్. ఏమనుకుంటున్నావు భార్య అంటే? అలాంటి నీ భార్యని వంటింటికి ఉందేలంటావా? కొంతమంది ఉంటారు, కూర్చో లే, కూర్చో లే, కూర్చో లే, బాత్రూమ్కి వెళ్ళు. కొంతమంది భార్యలు ఉంటారు, భర్తని కొంగులు కట్టేసుకొని అస్సలు వాళ్ళ మాటలు వాళ్ళ లెక్క చేయరు. ఇది దయచేసి సంస్కారం కాదు. భార్య భర్తల మధ్య పవిత్రమైన ప్రేమ, పవిత్రమైన విధేయత ఉండాలి తప్ప మరొకటి ఉంది అంటే ఆ బంధం ఏదో ఒక రోజు తెగిపోయే ప్రమాదంలో ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి నా ప్రియమైన సోదరి ఉండాలి, నా ప్రియమైన సోదరులారా, నా ప్రియమైన భర్తలారా, భర్తలుగా ఉన్న వాళ్ళారా, భార్యలుగా ఉన్నటువంటి నా చెల్లెళ్ళారా, అక్కలారా, ఒక సేవకుడిగా, ఒక అన్నగా, ఒక కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నాను. ఎక్కడో ఖమ్మం నుంచి వచ్చి ఇక్కడ ఒక విషయమైనా మీకు నేర్పించకపోతే, మిమ్మల్ని వెలిగించకపోతే, అంత దూరం నుంచి నేను వచ్చి ప్రయాసపడి పిలిపించిన వారు ఆలోచించిన ఆలోచన వృధా అయిపోతుంది. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి నేను ప్రయాసపడి వృధా అయిపోతుంది. కొందరు జీవితంలో వాక్యపు బీజాలు పడాలి. భార్య భర్తలుగా మీరిద్దరు ఎలా ఉండాలని మీకు తెలియాలి. అది తెలియకోకుండా మేము దేవుని బిడ్డలం, దేవుని సంఘంలో సభ్యులం అని అనుకుంటే, మీరే ఇంట్లో తగవ పెట్టుకునేట్టుగా ఉంటే, మీరే ఇద్దరు ఒక రకంగా ఇంట్లో ఉంటే ఆ కుటుంబం దేవునికి మహిమకరంగా ఉండే కుటుంబం కాదు. సంఘానికి వెళ్తూనే ఉంటారు, ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు, చక్కగా అందరూ వాళ్ళ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డిటిఎస్ సౌండే మొత్తం ఇంట్లో గొడవే గొడవ.
రాత్రి పడుకునేంత వరకు అర్ధరాత్రి వరకు సంవత్సరం పడుతుంటాయి. కాబట్టి ఇలా ఉండకూడదు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తకు విధేయురాలుగా ఉండాలి. 2 పేటలు వచ్చినాయి. మరి మూడో పేట ఏది? మూడో పేట భార్య భర్తలు ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలంటే మూడో పేట కావాలి. ఎవరు అంటే ఆయనే దేవుడు. దేవుడు ఏ కుటుంబంలో ఉంటాడో, ఏ భార్య భర్తల మధ్య ఉంటాడో, ఏ భార్య భర్తలు వాక్యాన్ని కలిగి ఉంటారో, ఏ భార్య భర్తల మధ్య దేవుడు ఉంటాడో వారి బంధం స్థిరంగా ఉంటుంది. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఐక్యత అనేది ఎలా వస్తుంది? బంధాలు ఎలా నిలబడతాయి? బైబిల్ చెబుతున్న సత్యం చూడండి. ఏమంటున్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. యూనిటీ అనేది ఎవరి వల్ల వస్తుంది? దేవుని ఆత్మ ద్వారా వస్తుంది, దేవుడి ద్వారా వస్తుంది. ఒక ఇద్దరు కలిసి ఉండటం దాన్ని యూనిటీ అంటారు. ఇద్దరు కలిసి ఉండాలంటే వారి మధ్య ఎవరు ఉండాలి తెలుసా? మూడో పేట అయిన దేవుడు ఉండాలి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ భార్య భర్తల మధ్య దేవుడు ఉండడో వారి కాపురాలు ఏదో ఒక రోజు చిత్రమైపోతాయి. సమాధానమనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు అంటున్నాడు. అని అంటే ఐక్యత దేవుని ఆత్మ వలన వస్తుంది. ఒక ఇద్దరు కలిసి ఉండాలంటే వారి మధ్య దేవుడు ఉండాలి. అందుకనే 3 పేటల తాడు త్వరగా దిగిపోదన్నాడు. మొదటి పేట భర్త ప్రేమ అని అనుకుంటే, 2వ పేట భార్య విధేయత అని అనుకుంటే, మూడో పేట దేవుడి నుంచి వచ్చే ఐక్యత. ఈ మూడు కలిస్తే ఏ ఒక్కరు కూడా విడిపోరు, జీవితాంతం కలిసి ఉంటారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, విడాకులు ఎవరు ఇవ్వాలనుకుంటారు తెలుసా? భార్యకి విడాకులు ఇవ్వాలని ఎవరు అనుకుంటారు తెలుసా? నా భర్తకి విడాకులు ఇవ్వాలని ఎవరు అనుకుంటారో తెలుసా? ఎవరనుకుంటారో? ఇప్పుడు ఒక మంచి మాట, ఆశ్చర్యాన్ని కలిగించే మాట మీకు నేను చూపిస్తాను. ఒక్కసారి మీ చేతిలో ఉన్న బైబిల్ ఇప్పుడు చూడండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ఏమంటున్నాడో చూడండి. త్వరగా చదవాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాల్లో చూడండి. దేవుడు ఏమంటున్నాడో. అది ఎందుకని మీరు అడగగా యవన కాలమందు నువ్వు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షాన యెహోవా సాక్షి అయ్యను. తర్వాత అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కాదా? నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారు ఎవరు ఎలాగూ చేయరు. అబ్బా, ఎంత మంచి మాట అన్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దైవాత్మ నొందిన వాడు ఎవరు ఇలా చేయరంటే అర్థం ఏంటి? దేవుడు మన మధ్య ఉంటే విడాకులకు అవకాశమే లేదు. దేవుడు మన మధ్య ఉంటే విడిపోవాలన్న ఆలోచనే రాదు. దేవుడు మనతో ఉంటే ఈ బంధం తెగిపోదు. దేవుడు ఉండాలి మన మధ్య, మన కుటుంబంలో ఉంటున్నాడా? దేవుడు ఉంటే సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటాం. దేవుడుంటే ఏ రోజున కూడా భార్యను విడిచిపెట్టాలన్న ఆలోచన రాదు. దేవుడుంటే భర్తను విడిచిపెట్టాలన్న ఆలోచన రాదు. దైవాత్మ నందిన వారు ఎవరిలాగా చేయరు. దేవుని ఆత్మను కలిగి ఉంటే ఏ ఒక్కరు ఇలాగ చేయరు అన్నాడు చూడండి దేవుడు. అంటే మూడో పేట సమాధానం, మూడో పేట ఐక్యత. అది దేవుని నుండి వచ్చేది. 3 పేటల తాడు. మొదటి పేట భర్త, 2వ పేట భార్య, 3వ పేట దేవుడు. మొదటి పేట భర్త నుంచి వచ్చే ప్రేమ,
రెండో పేట భార్య నుంచి వచ్చే విధేయత, మూడో పేట దేవుడి నుంచి వచ్చే ఐక్యత, సమాధానం. కాబట్టి దేవుడు మన మధ్య ఉంటే ఈ బంధం ఎన్నటికీ విడిపోదు, ఎన్నటికీ విడిపోదు. ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. అన్యాయంగా నువ్వు విసర్జించిన నీ భార్య పక్షాన యెహోవా సాక్షి అవుతాడు. నువ్వు చేసిన నిబంధనకు ఆమె పాత్రలు కాదా? ఎందుకయ్యా ఇలాగ చేశావు? దేవుని ఆత్మ నందిన వారు ఎవరైనా చేయరే అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు మలాకి గ్రంథం, మలాకి ద్వారా. ఇది అర్థమైతే ఏ ఒక్కరు విడిపోవాలని కోరుకోరండి. మా తెలుగు 2 రాష్ట్రాలలో ఒక సెన్సేషనల్ న్యూస్, సినిమా స్టార్లు ఈ మధ్య విడిపోయారు. ఇద్దరు క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు, మళ్ళా క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నారు, విడిపోయారు. కోర్టులో అప్లై చేసుకున్నారు. ఇప్పుడు డైవర్స్ అప్లై చేసుకుని చక్కగా కోర్టులోకి వెళ్ళిపోతున్నారు, కోర్టు దాకా వెళ్ళిపోతున్నారు. మాకు కూడా ఒక సంతకాలు చేసుకున్నారు. లీగల్ గా విడిపోవటం ఒక్కటే ఉంది, మానసికంగా విడిపోయారు. పెళ్ళైతే మళ్ళీ ఘనంగా జరిగింది, కానీ ఈరోజు బ్లాకులకు వెళ్ళిపోతున్నారు. కారణం దెయ్యం పట్టింది, దెయ్యం పట్టిందండి. విడాకులు తీసుకున్న కొద్ది నాళ్ళకే, లీగల్ గా కోర్టు మెట్టెక్కిన కొద్ది దినాలకే ఊ అంటావా మావ, ఆ అంటావా మావ అని దానికి ఒక పాట, దాని అవతారం ఎనిమిదొత్తటి పిచ్చెక్కిపోతుంది. నిజంగా పట్టింది దెయ్యం అని. ఏంటి ఆ సాంగ్? ఏంటి ఈ సమాజం మీద ఏం నేర్పిస్తారు? చిన్న పిల్లాడు కూడా నోట వచ్చే మాట దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమ. ఇలాంటి పాట దేవుడి గురించి ఆయన పాటలు ఊ అంటావా, ఆ అంటావా, ఊ అంటావా, ఆ అంటావా, ఇదే గొడవ అందరికి. ఈ ఊవేది ఏంటి? ఎవరి నోట, ఎవరి ద్వారా వింటున్నాయి పాట? క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకొని లీగల్ గా మళ్ళీ విడిపోవటానికి కూడా ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. విడిపోతామా మీ ఇద్దరం అని కోర్టు మెట్లు ఎక్కి ఇద్దరు సంతకాలు చేసి విడిపోతున్నామని నోటీస్ కోర్టులో అప్లై చేసుకున్న తర్వాత ఈ ర్యాంప్ పై సాంగ్ డాన్స్ ఏంటిది? ఏం నేర్పించాలనుకుంటున్నారు సమాజానికి? కాబట్టి పేరుకేమో క్రైస్తవులు, దేవుని బిడ్డలు, మళ్ళా పేరుకి క్రిస్టియన్ మ్యారేజ్ పైగా. కానీ చూడండి సమాజాన్ని ఎంత బాగు చేస్తున్నారు నా ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి దేవుడు వారి మధ్య ఉండుంటే, దేవుని ఆత్మను వారు కలిగి ఉండుంటే, ఇద్దరు ఎవరు లోపాలున్నా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఒకరినొకరు భరించుకునేవాళ్ళు, ఒకరినొకరు సహించుకునేవాళ్ళు, ఓర్చుకునేవాళ్ళు, కలిసి ఉండాలనుకునేవారు లేని వారి మధ్య. అందుకే వెళ్ళిపోయారు కోర్టు దాకా. అదే అంటున్నాడు దేవుడు. దేవుని ఆత్మ నందిన వారు ఎవరు ఇలాగూ చెయ్యరే. ఎంత మంచి మాట చూడండి. దేవుని ఆత్మ మూడో పేటగా మన మధ్య ఉంటే ఎవడెలా చేయడు? 3 పేటల తాడు తెగిపోదు. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పట్లేదు, సంస్కరించాలని చెప్తున్నాను. ఈ సమాజాన్ని మనమే సంస్కరించాలి. క్రైస్తవుడే సమాజాన్ని సంస్కరించేవాడు, సంస్కారవంతమైన మాటలు చెప్పేవాడు, ఈ సమాజాన్ని బాగు చేసేవాడు. కాబట్టి దేవుడు మన మధ్య ఉండాలి. మన మధ్య ఉంటే ఈ బంధం ఎప్పుడూ విడిపోతాడు. దేవుడట మనల్ని, దేవుడికి మన మీద ప్రేమ ఉంది కదండి. ఎంత ప్రేమ ఉంది మన మీద దేవుడికి అంటే, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. ముదిమి వచ్చే వరకు అంటే ముసలైపోయినా కానీ దేవుడు తన చక్కలో పెట్టుకుని ఎత్తుకొని పోతాడట. అమ్మ మన పిల్లలు మనం ఎప్పటిదాకా ఎత్తుకుంటామమ్మా? మా అంటే ఎప్పటిదాకా ఎత్తుకుంటామమ్మా? మా అంటే 3 ఇళ్ళు ఎత్తుకుంటాం, లేదంటే 5 ఇళ్ళు ఎత్తుకుంటాం. 5 ఏళ్ల తర్వాత బాబు దిగర నాయన, నాకు చేతుల్లో నొప్పి లేస్తున్నాయి, సంక దిగర నాయన అంటాం. పిల్లల్ని చేతిలో పెట్టి నడిపించుకుంటూ వెళ్ళిపోతాం, చక్క దించుతాం. కానీ దేవుడు ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని పోతాడట. ముదిమి వచ్చి వరకు ఎందుకు ఎత్తుకొని పోతున్నాడంటే, నువ్వు ముసలైపోయిన దేవుడికి ముద్దుగా ఉన్నావు, ఇష్టంగా ఉన్నావు, అందుకే ఆయన చంక పెట్టుకుని పోతున్నాడు. భార్య భర్తల ప్రేమ కూడా అలాగే ఉండాలి. ఒక భార్య అంటుంది, ఏమండి మీరు తలకు రంగు వేసుకుని నేను దోలాకపోతున్నాను అంటుంది. తలకి మరి జుట్టు ఒగ్గి తిరిగి ఉంటుంది చెప్పండి. ఎప్పుడు
పెళ్ళినప్పుడు మంచిగా నల్లగా నిగరగలాడుతూ ఉంటాయి. పెళ్ళైనటువంటి ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు నిదానంగా ఏమైపోతుంది, జుట్టు కాస్త రంగు మారింది. కొంతమందికి రంగు మారింది, కొంతమంది గ్రౌండ్ వచ్చేస్తుంది. మరి మనం ఏం చేద్దాం? నువ్వు అప్పుడున్నట్టు లేవు కదా, అప్పుడున్న ఫిగర్ లేదు నీకు, కాబట్టి నీకు విడాకులు ఇచ్చేస్తా, కుదిరిద్దా? అవునా కదండి? మామలు ఇక్కడ బామ్మలు చాలా మంది ఉన్నారు వయసులో పెద్దవాళ్ళు, చూడండి. అప్పుడున్న రూపం వారికి ఉంటుందా? అప్పుడున్నటువంటి అందం వారికి ఉంటుందా? శరీరం రోజు రోజు కృషించిపోతుంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు. గడ్డి పువ్వు లాంటిది అన్నాడు దేవుడు. ఆ వయసులో ఉన్నట్టుగా మనం ఉండం, రోజు రోజు తగ్గిపోతుంది. కానా ఇంటికి వెళ్ళాడు యేసుక్రీస్తు. ఆయన బతికున్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసిన అద్భుతం, కానా ఇంటికి వెళ్ళాడు. ఆ విందులో అన్నీ ఉన్నాయి, బాగా ఏర్పాట్లు చేశారు. గొప్ప ద్రాక్షారసంలో వస్తున్నారు, అందరికీ చక్కగా కిక్కిచ్చేది పోసారు ఫస్ట్. ఆ తర్వాత ద్రాక్షారసం అయిపోయింది. ప్రభు వారు అక్కడ ఉన్నాడు కనుక ప్రార్థన చేస్తే నీటిని ద్రాక్షారసంగా మార్చి వాళ్ళందరికీ పంచారు. ప్రభువే అక్కడ లేకపోతే ఆ పెళ్లి కాస్త సమస్యగా మారిపోయేది. ఆ పెళ్లిలో అందరికీ ద్రాక్షారసం అందకపోయేది. అంటే అక్కడ ప్రభు ఉన్నాడు కనుక సమస్య పరిష్కరించాడు. భార్య భర్తలు అన్నాక గొడవలు వస్తాయి, భార్య భర్తలు అన్నాక అనుకునే సమయం వస్తుంది, భార్య భర్తలు అన్నాక సమస్యలు వస్తాయి, భార్య భర్తలు అన్నాక ఒకరినొకరు అనుకునే రోజులు వస్తాయి. అలాంటి సమయంలో ప్రభు మనతో ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా తొలగిపోతాయి. యేసు లేకపోతే, దేవుడు మనతో లేకపోతే మనం శాశ్వత కాలం కలిసి ఉండటం కష్టము అని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తున్నాను. ఆలోచించండి. కాబట్టి 3 పేటల తాడు త్వరగా తిరిగిపోతున్న దేవుడు ఎందుకన్నాడంటే, ఆ 3వ పేట ఎవరు కాదు, నేనే. ఆ 3వ పేట ఎవరు కాదు, నేనే. నేను మీతో ఉంటే మీ బంధం ఎల్లకాలం ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకొనుట యందు మీరందరూ శ్రద్ధ వహించండి. బాప్తిసం పొందిన రోజు నుంచి దేవుని ఆత్మను గిఫ్ట్గా మనకి ఇచ్చాడు, మన హృదయంలో ఉంచాడు, మన జీవితంలో ఉంచాడు. ఆ ఆత్మను కలిగిన వారైతే ఏ రోజు కూడా విడిపోవాలని ఆలోచన రాదు. చక్కగా సాఫీగా జీవితంలో ముందుకెళ్తారు, దేవుని మహిమ కొరకు బ్రతుకుతారు. ఇదే ఈ వాక్య సందేశం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నది. కాబట్టి సమాధానం మన బంధువులతో మీరందరూ ఉండాలని, వాక్యం మీ జీవితంలో కలిగి ఉండాలని, దేవుడితో కలిసి ముందుకు సాగాలని, అప్పుడే మీరందరూ జీవితాంతం చక్కగా దేవుల్లో బాగుంటారని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ భార్య భర్తలకే కాదు, మీరు కూడా ఇక్కడ భార్య భర్తలుగా ఉన్న జంటలు చాలా ఉన్నాయి. మీరు మీ వారిని ఎప్పటికీ అలాగే ప్రేమించాలని, భార్యలారా మీరు ఎప్పుడు అలాగే మీ భర్తకు విధేయులుగా ఉండాలని, దేవుణ్ణి మనందరం కలిగి ఉంటే సమస్యలు వచ్చిన పరిష్కరించి అవుతుందని, దేవుడు తోడుంటే మనందరం ఐక్యంగా ఉంటామని ఈ సందేశం ద్వారా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈ చక్కని అవకాశం నాకు ఇచ్చినటువంటి తమ్ముడు ప్రభు, ఎక్కడున్నాడండి? వరంగల్ ప్రభు అంటాం. మీ ప్రభు నాకు ఈ మధ్యకాలంలో తెలిసింది. కానీ ప్రభు గురించి ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. తమ్ముడు చూపులు చూస్తుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ మనసు మాత్రం వెళ్ళా. ఫోటోలో ఒకసారి చూశాను, పాంప్లెట్ లో చూసి బాబోయ్ మా ప్రభువేనా అనిపించింది, కానీ మనసు మాత్రం చాలా మంచిదండి. ఒకసారి గట్టిగా తమ్ముడు కోసం మరి చప్పట్లు కొడుతూ ప్రార్థన చేసుకుని ముగించేసుకున్నాం. ప్రేమ గల తండ్రికి వందనములు, స్తోత్రములు. మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను, విని అనుసరించడానికి సహాయం చేయమని, సమాధానమును బంధము చేత మీ పిల్లలు ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోటి ఎందుకు శ్రద్ధ కలిగి ఉండటానికి కృప చేయమని, మీ పిల్లలు మరి తిమోతి